ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు? సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అనేది నియోజకవర్గానికి మొత్తానికి కూడా ప్రభావితమయ్యే సమస్య. అది మీరు చేసినటువంటి రిలే నిరాహార దీక్ష కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సార్, చేస్తే టెంట్ వేసుకొని చేయాలి కదా, లేకపోతే అక్కడనే చేయాలి కదా, ఒక దగ్గర ఒకలాగా ఎట్లా చేస్తారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం సార్ ఎందుకు మరి రిలే నిరాహార వాళ్ళు మాకు అనుమతిస్తే కదా. మరి ఇంట్లో మీరు చేస్తున్నారు కరెక్టే, ఓకే సార్, మీ విషయంగా నాకు అర్థమవుతుంది, జనాలకు అర్థమవుతుంది అంటారా? విష్ణువర్ధన్ గారు అర్థం కావడం అంటే ఓకే మన కోసం ఫైట్ చేసిన రిలే నిరాహార దీక్ష చేస్తుండు అది ఇది అని చెప్పేసి నా మనసుకు సంబంధించి నన్ను చేయమని ఎవరు అడిగినా లేదు, ఎవరు అడగలే కదా. దీక్ష చేయాలని నేను అనుకున్నా, నా ఆరోగ్యం సహకరించిన నేను చేస్తాను. సో ఇక్కడ విజయం సాధిస్తారు అనుకోవచ్చు. 100% విజయం సాధిస్తాను. ప్రజలకు వ్యతిరేకమైంది కదా. శంకర్ గారికి తెలియకుండా జియో వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే ఏం సార్, ఈ రాజకీయ డ్రామా అనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రియమైన శాసనసభ్యుడు అని చెప్పుకుంటారు కదా. 24 గంటలు ఇట్లా డోర్ కొడితే ముఖ్యమంత్రి డోర్ తెరుస్తారని చెప్తారు కదా. మరి ఇంత పెద్ద ఇష్యూలో మీరు ఎవరిని తీసుకుపోయారు, ఎవరు కల్పించారు, ఏమడిగినారు? ఎమ్మెల్యే శంకర్ గారికి తెలియకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన జీవో వస్తుందా? సాధ్యమేనా? కాబట్టి అది ఆయనే సమాధానం చెప్పుకోవాలి. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని వస్తుంటాయి, ఎమ్మెల్యేగా నేను అడ్డుకుంటా. సో డెఫినెట్ గా జీవో వచ్చిన తర్వాత, జీవో రాకముందు నువ్వు ఫైట్ చేసి ఆపితే నువ్వు చాలా గొప్ప వ్యక్తి. అందరూ నువ్వు ఆపుతున్నా అని చెప్పిన తర్వాత, ఆపినా అని చెప్పిన తర్వాత జీవో వచ్చిందంటే నువ్వు అశక్తుడవు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే డంపింగ్ యార్డ్ అయితే అభివృద్ధి కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే విష్ణువర్ధన్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను రాజు. సో మేము బాగానే ఉన్నాం సార్. ఈ 4-5 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆరోగ్య పట్ల ఎట్లుందని? 5వ రోజు ఇవాళ కొంచెం నీరసం ఉంది. అలా ఓకే, 4 days నుంచి లేదు, ఈరోజు కొంచెం నీరసం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఒక సబ్జెక్ట్ని తీసుకోవడం అనేది జరిగింది. ఏం సార్ అంటే ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే మధ్యలో కూడా అనేక ప్రజా సమస్యలు పనిచేస్తేనే మనం ఎక్కడ ఆపలేదు. కానీ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అనేది నియోజకవర్గానికి మొత్తానికి కూడా ప్రభావితమయ్యే సమస్య. అది ఒక సిద్ధాపూర్, కొత్తూరు ఇంతవరకే కాకుండా ఎన్విరాన్మెంటల్గా, రియల్ ఎస్టేట్ పరంగా, ప్రజల ఆరోగ్యాల పరంగా, వ్యవసాయరికంగా చాలా రకాలుగా ఒక 30-40 గ్రామాలకు ప్రభావితమయ్యే అంశం. కాబట్టి అట్లాంటి అంశంలో ఖచ్చితంగా మనం ముందు ఉండి పోరాటం చేసి ఆ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రావడం. ఓకే, అండ్ మీరు చేసినటువంటి రిలే నిరాహార దీక్ష కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సార్, చేస్తే టెంట్ వేసుకొని చేయాలి కదా, లేకపోతే అక్కడనే చేయాలి కదా, ఒక దగ్గర ఒకలాగా ఎట్లా చేస్తారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం సార్ ఎందుకు మరి రిలే నిరాహార? వాళ్ళు మాకు అనుమతిస్తే కదా. పోలీసులు మేము మహిళలను తీసుకొని జవహర్ నగర్ యార్డుకి పోయి బస్సులో తీసుకొని పోయి చూపిస్తామంటేనే చూపిస్తలేరు. అనుమతి ఇవ్వాలి కదా వాళ్ళు. ఓకే, సో మరి ఇంట్లో మీరు చేస్తున్నారు కరెక్టే, ఓకే సార్, మీ విషయంగా నాకు అర్థమవుతుంది, జనాలకు అర్థమవుతుంది అంటారా? విష్ణువర్ధన్ గారు అర్థం కావడం అంటే ఓకే మన కోసం ఫైట్ చేసిన రిలే నిరాహార దీక్ష చేస్తుండు అది ఇది అని చెప్పేసి నా మనసుకు సంబంధించి నన్ను చేయమని ఎవరు అడిగినా లేదు, ఎవరు అడగలే కదా. దీక్ష చేయాలని నేను అనుకున్నా, నా ఆరోగ్యం సహకరించిన నేను చేస్తాను. ఓకే, సో ఏం సార్ ఇప్పుడు సిద్ధాపూర్ అదే డంపింగ్ యార్డ్ హటావో, సిద్ధాపూర్ బచావో, షాద్నగర్ నియోజకవర్గ బచావో అని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి వెళ్ళడం అనేది జరుగుతున్నాయి విత్ బీజేపీ, బీఆర్ఎస్ రకరకాలుగా. సో ఇక్కడ విజయం సాధిస్తారు అనుకోవచ్చు? 100% విజయం సాధిస్తారు. కాకపోతే ప్రజలకు వ్యతిరేకమైంది కదా అది. కాకపోతే ఎందుకు కాదు? ప్రజల బలం కంటే ముందర గవర్నమెంట్ ఏం తట్టుకుంటుంది? ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న 30-40 గ్రామాలలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీకు సపోర్ట్ చేయనప్పుడు ఏ విధంగా ముందుకు పోతుంది అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక 50%, 40%, 30% మంది ప్రజలు దానికి మద్దతు ఇస్తే అది నిలబడగలిగే అవకాశము, ముందుకు పోగలిగే అవకాశము ఉంటుంది. కానీ 100% ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుంది? కాబట్టి 100% సక్సెస్.
ఓకే, ఇదే శంకర్ గారు ఎమ్మెల్యే గారికి పాలాభిషేకాలు చేసిండు మధ్యలో, లేదు నేను తీసుకురాను అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు శంకర్ గారికి తెలియకుండా జియో వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మధ్యలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు కొన్ని బూతు పదాలు కూడా వినిపించడం అనేది జరిగింది. అంటే ఏం సార్ ఈ రాజకీయ డ్రామా అనుకోవచ్చా? ఆ మాటలను బట్టి ఏం చెప్తారు? నేను అది చాలా సందర్భాల్లో చెప్పిన. ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ గారికి తెలియకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన జీవో వస్తుందా? సాధ్యమేనా? ప్రజాస్వామ్యంలో సాధ్యమా? కాదు. కాబట్టి అది ఆయనే సమానం చెప్పుకోవాలి. ఇప్పుడు నాకు తెలియకుండా జీవో వచ్చిందనో, ఆయన అంతకుముందు 10 రోజుల ముందు చెప్పింది ఆయన ఖచ్చితంగా రానే రాదని. ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఒక 30-40 గ్రామాలకు ప్రభావితమైన అంశం ఉన్నప్పుడు 4 నెలల నుంచి జరుగుతూ ఉంది వార్తాపత్రికల్లో, సాధనాల్లో. జీవో వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఈ 30 గ్రామాల నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, అనేక మంది నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని మీరు పోయి రేవంత్ రెడ్డిని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఓకే, ఒక ఫోటో ఉందా? ప్రజాప్రతినిధిని తీసుకుపోయి రేవంత్ రెడ్డి అని కలిసి మాకు ఇది వద్దు అని చెప్పిన ఒక్క కాగితం అన్న ఇప్పటిదాకా బయటకు వచ్చింది. ఇదే మాట కాంగ్రెస్ వాళ్ళని అడిగితే లేదు, రీసెంట్గా వాకిల్ శ్రీహరి గారు మంత్రిని కలిశారు, శ్రీధర్ బాబుని కలుస్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్తున్నారు, బట్టి విక్రమార్కని కలిశారు. సో ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు డంపింగ్ యార్డ్ తీసుకురావడానికి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు సార్. నేనేమంటున్నా, ఒక జీవో గురించి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి వాకాటి శ్రీ గారు, శ్రీధర్ బాబు ఎవరు చేయరు కదా. ఓ సీఎం గారిని ఎందుకు కలవలేదంట? ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రియమైన శాసనసభ్యుడు అని చెప్పుకుంటారు కదా. ముఖ్యమంత్రి గారికి దగ్గర శాసనసభ్యుడు అని చెప్పుకుంటారు కదా. 24 గంటలు ఇట్లా డోర్ కొడితే ముఖ్యమంత్రి డోర్ తెరుస్తారని చెప్తారు కదా. మరి ఇంత పెద్ద ఇష్యూలో మీరు ఎవరిని తీసుకుపోయారు, ఎవరిని కల్పించారు, ఏం అడిగినారు, ఎందుకు అడగలేదు? అంటే ముఖ్యమంత్రి గారు మీకు ముందే ముఖ్యమంత్రి గారికి మీరు మాట ఇచ్చిరా? మాట ఇచ్చినందుకే ఆయన జీవో ఇచ్చిండా? ఏంది? ఓకే, అండ్ ఒకవేళ సార్ జీవో క్యాన్సిల్ అయింది అనుకోండి ఫైనల్గా, సరే మీరు చేసినటువంటి దీక్షలు కావచ్చు, మీరు చేసినటువంటి పోరాటాలు, ఆ క్రెడిట్ ఎవరికి రావచ్చు అంటారు? క్రెడిట్తో సంబంధం లేదండి. ఇది ప్రజల సమస్య, ప్రజల పోరాటం. ఇది ఇక్కడ ఏదో ఒక నాయకులకు క్రెడిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రజల యొక్క విజయం. ఆయన వీళ్ళకైతే రాదు, ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రికి అయితే రాదు. ఓకే, ఒకవేళ పార్టీలకు సార్ అంటే అంటే ఆపిచ్చినా కూడా తప్పేనా? ఖాళీ రగ్గొట్టి కట్టుకడతా అంటే ఎట్లా? ఖాళీ రగొట్టిన వ్యక్తి కట్టుకట్టిన అంటే ఎట్లా? ఖాళీ రగొట్టడం ఎందుకు, కట్టడం ఏంది? తప్పు కదా అది. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని వస్తుంటాయి. ఎమ్మెల్యేగా నేను అడ్డుకుంటా. సో డెఫినెట్గా జీవో వచ్చిన తర్వాత, జీవో రాకముందు నువ్వు ఫైట్ చేసి ఆపితే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అందరూ. నువ్వు ఆపుతున్నా అని చెప్పిన తర్వాత, ఆపినా అని చెప్పిన తర్వాత జీవో వచ్చిందంటే నువ్వు అశక్తుడవు, నీ నుంచి చేత కాదు అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. అది ఓకే, నేను ఏమంటున్నా, పొలిటికల్ నాయకుల మాటనా, ప్రజల మాటనే కదా. ప్రజలు కూడా అంటారు కదా. ఇప్పుడు మీరు జీవో రాకముందు 10 రోజుల ముందు పబ్లిక్గా కొత్తూరు దాటి రానియను అని చెప్పినప్పుడు ఉద్యమం అంతా వెనక్కి జరిగింది. ఉద్యమంలోంచి వెనక్కి జరిగిన పబ్లిక్ ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? మీ నుంచి చేత కాలేదు, లేకుంటే మీకు తెలిసి జరిగింది అని ఆరోపణ. మీ చేత కానప్పుడు మేము కదా కొట్లాడింది. ఇప్పుడు ఓకే, మీ చేత కాలేదు, జీవో వచ్చింది. ఆ జీవోని తీసేసే బాధ్యత మాది, ప్రజలది, నాయకులది, అక్కడ ఉన్న స్థానిక నాయకులది. నేను ఇలా పార్టీల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, బీజేపీ నాయకులు చేస్తున్నారు, సిపిఎం, సిపిఐ అందరూ పనిచేస్తున్నారు, కుల సంఘాలు పనిచేస్తున్నారు. క్రెడిట్ వస్తే వీళ్ళందరికీ వస్తుంది. ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి మాత్రం రాదు. వాళ్ళు ఎప్పటికీ వీళ్ళనే. ఈ సబ్జెక్ట్లో శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ వీళ్ళనే. ఎందుకంటే ప్రజలు పనులు మానేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. మాకేం అవసరం అండి? సరే, ఇప్పుడు ఆల్రెడీ విలన్ అనే క్యారెక్టర్ ఇచ్చేసిన తర్వాత అది తీసుకొచ్చారే అనుకోండి, ఏం చేస్తారు? ఎందుకు చేయాలి? ఆయన బాధ్యత ఇది. ఇప్పుడు నాతో అది సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పడ్డది, ఏం చేస్తారు అంటున్నా. ఎందుకు, ఎట్లా ఏర్పడుతుంది? ఇప్పుడు ఆయనతో కూడా కాదు. ఇక ప్రజలల్లో స్వచ్ఛందంగా విపరీతమైన ఆగ్రహవేశాలు వచ్చింది. వాళ్ళ యొక్క ఆగ్రహవేశం. ఇంకోటి, గిరిజన బిడ్డలు చాలా మంది ఉన్నారు అక్కడ. 14-15 తండాలు ప్రభావితం అవుతున్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఇంతమంది గిరిజన బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసి మనుగడ సాధించిన సందర్భం ఇక్కడ లేదు. ఓకే, కాబట్టి ఎట్టి పరిస్థితులు రాదని నా విశ్వాసం. అదైతే నమ్మకం ఉంది. రాదు. శంకర్ గారు కూడా అదే అంటున్నారు కదా, ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు, రాదు అన్న తర్వాత వచ్చింది. ఆయన తప్పు చెప్తున్నాడు.
రాదు అన్న తర్వాత వచ్చింది. మేము మొదటి నుంచి రాదంటే వచ్చింది తీసేపిస్తామంటున్నాం. ఓకే. ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆయన రానేమో అని అన్న తర్వాత జీవో వచ్చింది. అవును. ఆయన చేసింది ఏముందనలేక జీవో వచ్చిన తర్వాత ఇప్పుడు మేము చెప్తున్నాము జీవో తీసేపిస్తామంటున్నాం. మేము ప్రజలము, అన్ని పార్టీల నాయకులము, జేఏసీ నాయకులు అనుకోవచ్చు, సమైక్య పోరాట సమితి అనుకోవచ్చు, మేమనుకోవచ్చు, అందరం కలిపి అది రానివ్వం, ఉన్నదాన్ని తీసేపిస్తామంటున్నాం మేము. ఓకే. అయితే ఇప్పుడు ఫైనల్గా శంకర్ గారే ఫైట్ చేసి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అన్ని అంటే జేఏసీ తోటి మాట్లాడి అది సాధించారనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు కొంతమంది ఏమన్నారు అది తీసుకురాకపోతే పాలాభిషేకాలు చేస్తారని చెప్పేశారు. ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా మీరేం చెప్తారు? ఎందుకు చేస్తాం పాలాభిషేకం? నీ బాధ్యత అది. నువ్వు శాసనసభ్యునివి, అసలు జీవోలు అనేయడమే తప్పు. ఓకే. మాకు 3 నెలల నుంచి పనులన్నీ ఖరాబ్ చేసుకుని, పబ్లిక్ పనులు ఖరాబ్ చేసుకుని, వ్యవసాయాలు ఇడిచిపెట్టి, కుటుంబాలు ఇడిచిపెట్టి, రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే అవసరం ఏంది అసలు? క్షమాపణ చెప్పు. నువ్వు రాదు అన్న జీవో ఆపుతా అన్నది జీవో వచ్చింది, ముందు క్షమాపణ చెప్పంటున్నాను నేను. అప్పుడు కూడా చెప్పిన ఫస్ట్ మీరు ఉద్యమాన్ని నీరుగార్చి తప్పు చేసిర్రు. సక్రమంగా సాగుతున్న ఉద్యమం మీరు ఇన్వాల్వ్ కాకపోతే ఆ ఉద్యమం అప్పుడే కంటిన్యూ అయితే ఈ జీవో వచ్చేది కాదు. ఆ వేడిని చల్లార్చి జీవో వచ్చే విధంగా ప్రయత్నం చేసింది విల్లపల్లి శంకర్ గారు. ఓకే. అది తప్పు కేవలం శంకర్ గారిది. ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. తప్పు చేసిండు కాబట్టి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన. అయితే ఇక్కడ షాద్నగర్ అభివృద్ధిని చూసి కావచ్చు, తర్వాత ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా శంకర్ గారు మంత్రులను కలిసి ఇక్కడ కలిసి రోజు 12-13 గంటలు వర్క్ చేసి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఏం చేయలేరా షాద్నగర్కి? ఏం అభివృద్ధి అంటున్నా? ఏం చేయలేరు అంటారా? చాలా ఉన్నాయి మాట్లాడితే, ఎన్ని ఉన్నాయి. రొటీన్గా వచ్చే రోడ్ల గురించి చెప్పకండి. రొటీన్గా వచ్చే రోడ్ల అంటే ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బ్రిడ్జిల విషయంలో కావచ్చు. ఏం జరిగింది లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్కి? గవర్నమెంట్ దీనికి జీవో ఇచ్చినట్టే, డంపింగ్ యార్డ్కి జీవో ఇచ్చినట్టు దానికి ఒక జీవో ఇచ్చారు. పైసలు ఏమైనా వచ్చినాయా? 5,000 కోట్ల వరకే. ఎవరికి వచ్చినాయి? ఏ రైతుకు వచ్చినాయి? చౌదరిగూడెం పోదంపా, ఫోన్ చేయండి ఒకసారి. చౌదరిగూడెం మండలంలో ఏదైనా ఒక రైతుకు పైసలు పడ్డాయా అడగండి. కాగితాలు చూపించద్దు. కాగితాలు చూపించడం మాట ఇన్ని చాలా మాట్లాడతారు, కాగితాలు చూపించేది. అంటే మీ దృష్టిలో అభివృద్ధి అంటే చాలా ఉందండి. ఇదైతే కాదు, డంపింగ్ యార్డ్ అయితే అభివృద్ధి కాదు. సరే, డంపింగ్ యార్డ్ పక్కన పెట్టండి. అన్ని చెప్తున్నారు. ఇప్పుడు మీరు డంపింగ్ యార్డ్ అభివృద్ధి కాదని నేనే చెప్తున్నా. 2.5 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ తీసుకురాకపోవడం అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటంటే 2.5 సంవత్సరాలు అయిందా? అవును. అదే డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక 10 ఐటీ కంపెనీలు తేవాల్సి ఉండే, ఒక 10 ఐటీ కంపెనీలు తేవాల్సి ఉండే అంటున్నాను. అప్పుడు అది అభివృద్ధి కింద 300 ఎకరాలు భూసేకరణ చేసిండ్రు. ఏది ప్రజలకు ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఇది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఆ టైంలో భూములు తీసుకోవడం అనేది రైతుల దగ్గర, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అక్కడ డంపింగ్ యార్డ్ విషయంలో ఈ ఇష్యూ అనేది. సో ఇక్కడ ఇద్దరిని విలన్లు చేస్తున్నా, కాంగ్రెస్ని విలన్ చేస్తారా మీరు? తప్పకుండా. ఒకరు తీసుకున్నారు, ఒకరు వేసిండ్రు. ఒకరు భూమిని గుంజుకున్నారు, ఒకరు తెచ్చి దాంట్లో డంపింగ్ యార్డ్ వేసారు. బీఆర్ఎస్ తీసుకున్న విధానం కూడా తప్పే ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం కరెక్ట్ లేదు. అట్లా అంటే తీసుకున్న విధానంలో కూడా అనేక రకమైన ఆరోపణలు అంటున్నాయి. శంకరే చెప్తున్నాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర విజిలెన్స్ విచారణ ఉంది, నేను విచారణ అయిపోయింది, మొత్తం 9,54,00,000 రికవరీ ఇవ్వటమని వచ్చింది నోటీస్ అని. ఏది మరి? ఏది? అది కూడా తప్పే ఉంది. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు కదా సార్, మేమేదో ఐటీ కంపెనీల కోసం తప్పదు. ప్రజల కోసం అందరు పనిచేయాల్సిందే అండి. ఆ రోజు తప్పు చేసినా చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు కదా. ఆ రోజు తప్పు చేసిరు, ఇలా మళ్ళీ ప్రజలకు పోయి పనిచేయాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అంటారు? నేనేం ప్రజల దృష్టిలోకి పోయి నేను చెప్పలేను, అది మాత్రమే నేను చెప్పాలంట. నువ్వు ప్రజల మైండ్లోకి నేను పోయినా చెప్పనీకే పోలే కదా. నేను నా విధానం చెప్తా. ఇప్పుడు ఇక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిందే, అందరూ పనిచేయాల్సిందే. ఆ క్రెడిట్ ఇచ్చేటప్పుడు ఇస్తారు, ఇయ్యరు. క్రెడిట్ల కోసమే పనిచేయద్దు. రాజకీయాలనే పూర్తిగా క్రెడిట్ కోసమే ఉంటే ఇక 24 గంటలు క్రెడిట్ కోసమే పనిచేయాలి. మంచి కోసం ఎవరు పనిచేయడు, ఇక క్రెడిట్ కోసం పనిచేయద్దు. మంచి ఇప్పుడు మీరు నాకు అన్నారు, మీరు నిరాశ దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ అది పెట్టుకున్నా, నిరాహార దీక్ష చేస్తున్నాడా లేదని ఎవరో ఒకరు అనగలుగుతారు అంటారు. దానికి రీడింగ్ నా దగ్గర పెట్టుకున్నా, అంటే నాకు రెగ్యులర్గా ఉంటుంది. గత సంవత్సరం నుంచి పెట్టుకుంటా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత గ్లైకోమీటర్, ఎంత గ్లూకోజ్ నా బాడీలో ఉంది అని చెక్ చేస్తాను. ఓకే.
నా మనసుకు నాకు తెలిసి ఉండాలి నేను నిజ దీక్ష చేస్తున్నాను. నేను దీక్ష చేయడం వల్ల లాభం ఏంటంటే నా మనసుకు నేను తృప్తి పడాలి. నేను దీక్ష అనుకున్నా చేస్తున్నానా లేదా. ఈ దీక్ష ఏం చేస్తుంది అంటే నన్ను అనుక్షణం ప్రజల గురించి ఆలోచింపజేస్తుంది. ఎవరి కోసమో చేస్తానే నేను దీక్ష. నేను మార్నింగ్ నుంచి తినకుండా ఉన్నా, ఈవినింగ్ దాకున్నా, నా మైండ్లో నేను ఎందుకు అన్నం తీసుకోవట్లేదు నా బ్రెయిన్ నాకు చెప్తుంటుంది కదా, సిగ్నల్ ఇస్తుంటుంది కదా. ఆ సిగ్నల్ ఏమి ఇస్తుంది, నా కమిట్మెంట్ పెంచుతుంది. క్రెడిట్ కోసం చేస్తలేమే ఇక్కడ. క్రెడిట్ కోసం అంటే మీరు చెప్పినట్టు ఒక టెంట్ వేసుకొని దానికి ఒక కెమెరా పెట్టి కెమెరా ముందు 2 దండలు వేసుకొని ఆ దండలు గంటకోటి దండ మార్చుకుంటా వీడియోలు పెట్టుకుంటా అట్లా చేయాలి. అది క్రెడిట్. నేను క్రెడిట్ గురించి చెప్తలేను, నా కమిట్మెంట్ గురించి, నా బ్రెయిన్లో ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ గురించి చెప్తున్నా. అదే సార్, అంటే నాకు ఇట్లా మీ దగ్గర కూర్చున్నామంటే మరి ఆయన దీక్ష అన్నాడు, ఎక్కడ టెంట్ ఎక్కడ మనుషులు, సో ఆయన ఇంట్లో కూర్చొని నేను దీక్ష చేస్తున్నా అంటే అయిపోతుంది అని చెప్పేసి కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నేను నీకోసం ఇంటికి వచ్చిన, నేను గ్రామాల్లోనే ఉంటున్నాను, మీరు మంచిదని వచ్చిన. ఓకే, అండ్ ఇది ఎక్కడి వరకు ఉండదు సార్, అంటే ఉద్యమం అనేది ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అంటారు? ఉద్యమము అది ఆగిపోయేంత వరకు నడుస్తుంది. అప్పటి వరకు నడుస్తుంది, ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. సో కమిట్మెంట్గా బాగానే ఉన్నారు బీజేపీ వాళ్ళు. అయితే బీజేపీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న గ్రామాల నాయకులు ఉన్నారు. దీంతో కమిట్మెంట్ లేని సీఎం ఎమ్మెల్యే ఇద్దరే, అంతే. అందరు కమిట్మెంట్ ఉన్నారు, అందరికీ కమిట్మెంట్ ఆపాలండి. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరికే లేదు. కాంగ్రెస్ సర్పంచ్లు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది. వాళ్ళ జీవనమరణ సమస్య సపోర్ట్ చేస్తున్నారు మీకు. ఉందా సార్? నాకు సపోర్ట్ చేయడం, మీకు ప్రజలకు సపోర్ట్ చేస్తూ, జేఏసీకి కావచ్చు, ప్రజలకండి. ఇది సపోర్ట్ ఎవరికి ఎవరు కాదు. వాళ్ళు ఫామ్ చేసుకున్నారు జేఏసీ పేరు మీద. కొంతమంది సమైక్య వ్యతిరేక పోరాట సమితి, కొంతమంది మేము వాళ్ళందరికీ మద్దతు ఇస్తున్నాం. మేము కాంగ్రెస్ నుంచి నిలబడ్డ నాయకుల దగ్గర పోయి కూడా మాట్లాడినాము. బీజేపీ మన టీఆర్ఎస్ వాళ్ళతో కూడా చేస్తున్నాం, మా సొంతం కూడా చేస్తున్నాం. రేపు 16వ తారీఖు టీకే అన్నం వస్తుంది, చేస్తాం. ఓకే, ఇక్కడ సమస్య కేంద్రీకృతమై మాట్లాడుతున్నాం కానీ రాజకీయాలు కేంద్రీకృతమై కానీ రాజకీయాల పొలిటికల్ సెంట్రిక్గా లేదు ఇష్యూ, పబ్లిక్ సెంట్రిక్ ఉంది ఇష్యూ. ఇప్పుడు డీకే అన్న గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి సిద్ధమేనా? వస్తున్నారు కదా, రేపు 16కి వస్తున్నారు. ఆమె ప్రజల వినతి చూస్తారు, ప్రజలందరూ మాట్లాడతారు. ఆమె నుంచి ఏం అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆమె వాడుకుంటా అని చెప్తుంది. ఆమె పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, పార్లమెంట్లో కూడా ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సిద్ధాపూర్ని మహేష్ బాబు దత్తకు తీసుకున్నాడు సార్. సో మరి మహేష్ బాబు గారిని కలిసే ప్రయత్నాలు ఏమన్నా? నేను చేయలేదండి. మహేష్ బాబుకి నాకు యాక్సెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని కలవాలంటే మనకి వాళ్ళకు ఒక పరిచయం ఉండాలి. నేను మహేష్ బాబుని కలవాలని ప్రయత్నం కూడా చేయలేదు. అట్లీస్ట్ అంటే వాళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్తే మేబీ సినీ గ్లామర్ తోడై అది పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇదండి దానికి ఏమంటే గ్లామర్తో ఏవి కాదండి. గ్లామర్తో నడవడానికి సినిమా అనేది ఏమన్నా ఏమంటారంటే ప్రజల ఉద్యమం ఇది. ప్రజలు ఆపాలి, ప్రజలు ఆపి ప్రజలందరి యొక్క సమిష్టి కృషితోని బలమైన ఉద్యమం నిర్మాణం అయితే ప్రభుత్వంలో ఒక చలనం వచ్చి ఆగాలి. ఓకే, అంతేగాని సినిమా ఈరోజు చెప్తే ఆగుతుంది నేనైతే అనుకుంటలేను. కాబట్టి నేను అప్రోచ్ కావడం కాలే. అండ్ ఎలక్షన్స్ ముందు సార్ ఎక్కడ చూసినా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హెల్మెట్స్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మజ్జిగ కావచ్చు, అంబలి కేంద్రాలు కావచ్చు, తర్వాత చీరలు కావచ్చు, అన్ని సామాజిక కార్యక్రమాలు చేసి ఎందుకు 2.5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది? ఆర్థిక పరిస్థితి కూడా కావాలి కదా రాజు గారు, పైసలు కూడా కావాలి. నా దగ్గర ప్రింటింగ్ మిషన్ లేదు. ఎలక్షన్స్ టైంలోనే గుర్తుకొచ్చినాయి మరి అది. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని ఖర్చు పెట్టిండ్రా? నేను మీకు కూడా చెప్తా. ఫస్ట్ నాకు సేవా కార్యక్రమం స్టార్ట్ అయింది 2019. ఓకే, ఇప్పుడు కరోనా ప్యాకెట్లు ఇచ్చిన. ఫస్ట్ 3,000 మంది కరోనా ప్యాకెట్లు ఇచ్చిన. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. కరోనా ప్యాకెట్ల తర్వాత నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత ప్రోటీన్ పౌడర్ డబ్బాలు ఇచ్చినాం ఆడపిల్లలకి. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. దాని తర్వాత ఒక 3 నెలలకి పిల్లలందరికీ స్కూల్ పుస్తకాలు ఇచ్చినాం. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. దాని తర్వాత హెల్మెట్లు ఇచ్చినాం. దాని తర్వాత లైసెన్స్లు ఇచ్చినాం. దాని తర్వాత స్పోర్ట్స్ కిట్ ఇచ్చి పిల్లలందరికీ ఆటలు ఆడిపించినాం. దాని తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టినాం. హెల్త్ క్యాంపులు 6 నెలల దాకా పెట్టుకుంటూ వచ్చినాం. తర్వాత శారీస్ ఇచ్చినాం. రాఖీ రక్ష ప్రోగ్రామ్ చేసినాం. ఇట్లా ఒక 3.5 సంవత్సరాల మధ్య కాలంలో చేసుకుంటూ వచ్చినాం. ఓకేనా? ఎమ్మెల్యేకి అయితే చాలా వరకు కొనసాగించటోని. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఉండే వెసులుబాటు ఉంటుంది. ఎవరు అనివార్యమైంది. ఇప్పుడు ఇలా శంకర్ గారు ఉన్నారు, ఆడ ఒక స్కూల్ కడుతున్నాడు, సొంత పైసలతో కడుతున్నా, దాతలు ఉంటారు, మాకు కూడా ఉంటారు. మేము మా ఎక్స్పెక్టేషన్తోనే ముందుకు పోతుంది ఇది. ఓకే, సేవా కార్యక్రమాలు ఒక శాసనసభ్యుడైన తర్వాత 4 పనులు చేసి పెడితే వాళ్ళు ఎంతో కొంత విరాళాలు ఇస్తే నావి అవి కలిపి తోడై అవి నడుస్తాయనే ఉద్దేశంతో 0 బడ్జెట్ వచ్చిందాక ఖర్చు పెట్టాం. మైనస్ బడ్జెట్ వచ్చిందాక కూడా ఖర్చు పెట్టాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు అవి కొనసాగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? 100% ఉంటుంది.
నేను శాసనసభ్యుని 100% చేస్తాను. అప్పటి వరకు ఏముండవు. మీరు డబ్బులు ఏంటి చేస్తా, ఇంకెవరైనా ఇప్పేంటి చేస్తా. నేను అంటే కాదు సార్, ఇప్పుడు రేపు నేను ఇప్పటికీ ఎన్నికలు అయిన తర్వాత 17 ఆస్తులు అమ్మిన. ఈరోజు ఇప్పుడు ఆస్తి కూడా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి వస్తున్నాయి. 17 ప్రాపర్టీస్ అమ్మిన 2019 నుంచి ఇప్పటిదాకా. అందరికీ పైసలు జేబులోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు. దానం చేయడానికి ఇంట్లో పైసలు ఉండాల్సిన ఏం అవసరం లేదు. అమ్మి కూడా చేయొచ్చు. చేసి ఎందుకు చేస్తావు సార్ అంటే అదే ప్యాషన్. ఎందుకు సార్ ఇప్పుడు అయినా కూడా అంటే రేపు ఎన్నికలు వచ్చినాయి, మీరు నిలబడ్డారు అనుకోండి, డెఫినెట్గా ఇది విమర్శిస్తారు కదా. చెయ్యనియండి, ప్రజలు కదా నిర్ణయించుకునేది. నేనేమంటున్నా, ప్రజలు గుర్తుపెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటారా లేదా అని నేను చెప్పలేను, అది ప్రజల సమస్య. నేను ఒకటి ఏమంటున్నా, నేను చేసిన ఇంత విమర్శిస్తారు కదా. నేను 50-20 కోట్లు ఖర్చు పెట్టిన, ప్రజలందరూ తెలుసు పెట్టింది. వాళ్ళు అదే 10-20 కోట్లు అదే రోజు ఖర్చు పెట్టారు కదా ఎలక్షన్కి. 24 గంటలలో మందు మద్యము పైసలు ఇచ్చి నిలబడ్డాడు కరెక్టా? 3.5 సంవత్సరాలు ఆస్తులు అవి సర్వీస్ చేసినోడు కరెక్టా? విమర్శించేటోడు ఆలోచన చేయాలి. ఓకే, అది ప్రజలు ఆలోచన చేస్తారు, వాళ్ళు ఆలోచన. రేపు కూడా ఎలక్షన్లలో సరే మీరు ఏదో చేశారు, వారు ఇంకొక 10 ఎక్స్ట్రానో 20 ఎక్స్ట్రా పెట్టేసి చేశారు. మరి అప్పుడు కూడా పాలమూరు విష్ణువర్ధన్ ఒకవేళ ఓటమి చెందితే ఇక రాసి పెట్టి ఉంటుంది, రాజు ఏముంటుంది కాదు. నేనేమంటున్నా, ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇంకొక ఉన్నతమైన పదవి రాలేదు, స్వర్గానికి నీ గేట్లు బంద్ అవుతున్నాయా? గేట్లు ఏమైనా ఆగిపోతున్నాయా? లేదు. ఇప్పుడు నాది నేను అంతకుముందు ఉన్న ఇల్లు 14,200 SFT ఇల్లు, నా సొంతం. నువ్వు కూడా వచ్చినావా? 1000 గజాలు ఇల్లు. అది అన్ని ఆర్థిక పరిస్థితి బాగాలేక అమ్మేసి నీలాంటి వాళ్ళకి అందరికి ఇచ్చేసినాం. ఇప్పుడు ఈ ఇల్లు 1000 SFT అంటే ఒక 0 ఇరిపోయింది కదా. అదేమో సొంతం, ఇది రెంట్ది. ప్రశాంతంగా ఉన్న నీతో బాగా మాట్లాడలేనా? చాలా లేదు, మళ్ళీ అయిపోయా, పెద్ద టెన్షన్ లేదు, ఏం లేదు. సో నేను మా నియోజకవర్గాల ప్రజలకి రుణపడున్నా. ఏదో జన్మలో నాకు రుణం ఉంది, రుణం తీర్చుకున్నాం అంతేగా. దీనికి క్రెడిట్ రాజకీయం సంబంధం లేదు. వాళ్ళు నన్ను ఎన్నుకుంటే రుణం ఇంకా పెరుగుతుంది నాది, అర్థమైందా? వాళ్ళు నన్ను శాసనసభ్యునిగానో ఏదన్నా పదవి ఇచ్చో నన్ను రాజకీయంగా ఉన్నతంగా చూస్తే వాళ్ళ రుణానికి నేను ఇంకా పనిచేయాల్సి వస్తుంది, ఇంకా రుణం తీర్చుకుంటా పోతా. లేదంటే వీడికి నా రుణం క్లోజ్ అయిపోతుంది, తేడా. అండ్ మీరు మాట్లాడినారు సార్ స్టార్టింగ్ మనం ఎలక్షన్స్ తర్వాత శంకర్ గారికి కొన్ని రోజులు హనీమూన్ టైమింగ్ ఇస్తున్నా, అది దాని ఆ టైమింగ్ అయిపోయినాక డెఫినెట్గా విమర్శిస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా టైం ఇస్తున్నారా? కొంచెం స్టార్ట్ అయింది, 6 నెలలు అయితే ఇంకా 6 months పడుతుంది. ఓకే, 3 years వరకు టైం ఇస్తారు. మళ్ళీ పీవీఆర్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. పీవీఆర్ ఎప్పుడు ఉన్నాడు, ఆల్వేస్. వార్తలలో ఉంటేనే పీవీఆర్ ఉన్నట్టు కాదు, అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను ప్రతిరోజు ప్రజలతో ఉంటా, ఎవ్రీ డే. ఓకే, నేను రోజు ఇప్పటికి కూడా నా బండిలో 300 కిలోమీటర్లు తిరిగి వస్తూనే ఉంటాను. ఇలాంటి కార్యకర్త ఇంటికో, ప్రజల ఇంటికో, ఎవరింటికో ఎవరో ఒకరి దగ్గర పోతూనే ఉంటాను. నేను ఎప్పుడు ఖాళీ లేదు. సో లాస్ట్ టైంలో కొంచెంలో టికెట్ మిస్ అవ్వడం అనేది జరిగింది, ఈసారి కూడా అట్లాంటి ఇక్కడ ఫిక్సింగ్. అది ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తాం, కాకపోతే హైపోథెటికల్ క్వశ్చన్స్ నేను చెప్పలేదు. ఓకే, ఇప్పుడు భయం అనేది ఏమైనా ఉందా సార్? అసలు నేను ఏమన్నా నీకు ఇందాక చెప్పలేదా, వాళ్ళకి రుణం ఉంది, రుణం తీసుకున్నాము, ఇంకా తర్వాత భయం ఏముంది? ఓకే, ఇప్పుడు భయం అనేటువంటి ఎవరికి వస్తుంది అంటే, నాకు పదవి రాకపోతే నేను 100 కోట్లు 1000 కోట్లు సంపాదలేను, పదవి రాకపోతే భయం. నేను పదవిలో ఉంటేనే బతకగలుగుతా, ఇంతకుముందు చాలా మందిని పీడించుకొని ఇది చేసిన, పదవిలో ఉంటే ఆ పవర్ని పెట్టి వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయగలుగుతా, అది భయం. నాకు ఏది లేదు కదా. నేను ఇచ్చిందంతా కూడా ఒక ప్రజలకి సేవ రూపంలో ఇచ్చేసిన, దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. సర్వీస్ చేసిన ఏం భయం ఉంటుంది? భయం ఏముంటుంది చెప్పును? లేకపోతే లేదు, అయితే అయితము, లేకపోతే లేదు. ఇది కూడా నా పేట కాదు, ప్రజల యొక్క అదృష్టము, నా అదృష్టం అది. ఇప్పుడు నాలాంటి నిజాయితీగా ఉండేటోని, నలుగురికి సర్వీస్ చేసేటోని, సొంతం ఆస్తులమ్మి కూడా నలుగురు సర్వీస్ చేసేటోని గెలిపించుకోవాలని నాకుంటే వాళ్ళకుంటే అవుతుంది, లేకుంటే లేదు. దట్స్ ఆల్, అంతవరకే. పార్టీ కూడా నేను కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ టికెట్ ఇవ్వని పార్టీలో మళ్ళీ వచ్చి ఎవరైనా పనిచేస్తారా? చాలా రేర్. అంటే టికెట్ ఇవ్వకుండా కూడా వచ్చి పనిచేస్తారు. ఎవరు అర్హత లేకుండా టికెట్ అడిగేటోళ్ళు. నాకు అన్ని అర్హతలుండి గెలిచే అవకాశం ఉండి అవకాశాన్ని పోగొట్టిను పార్టీలో, అయినా నేను పార్టీ మీద కోపంతో దూరం ఉండలే. మళ్ళా వచ్చి ఒక పార్లమెంటు సభ్యురాలు 4000 ఓట్లతో మాకు సోదరి గెలిచింది.
నాకు వచ్చిన 32,000లో నా కంట్రిబ్యూషన్ ఉందా లేదా, అది నాకు సంతోషం. Okay. ఏందది, నరేంద్ర మోడీ గారి ప్రతినిధి ఒక మహిళ, ఆమెని పార్లమెంట్ పంపేదాంట్లో నా పాత్ర ఉంది. ఇది నేను సంతోషపడతాను అంతే. ఆ సంతోషం అంటే చాలు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది, కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు అయ్యింది. భారతీయ జనతా పార్టీకి షాద్నాలో స్కోప్ ఉందంటారు? ఎందుకు లేదంటారు? మీరు సర్వే చేయండి, ఎమ్మెల్యేకి 100% సర్వే చేయండి. ఇలా పోతే అడగండి, ఓ 10 మందిని అడగండి. మీరు పోతే నాకు ఫోన్ చేసి చెప్పండి, అన్న ఇంత వచ్చిందని. 50% ఉంది, 50%. 50% ఉంటుంది. 50% ఛాలెంజ్ చేస్తాను. 50% ఓట్లు ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి ఆస్కారం ఉంది. సో గతంలో 32,000 ఓట్ బ్యాంక్ వచ్చినట్టు ఉంది సార్. అది కూడా 10 రోజులు ప్రచారంలోనే సింహం గుర్తు తెలియని సిచ్యువేషన్లో కూడా తెచ్చుకున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అప్పుడు. దాదాపు 5-6 రోజులు అందులో 10 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. దానికి మించి ఈసారి పీవీఆర్ గారి ప్రచారం ఆ 32,000 ఓట్లు ఎవరైతే వేసిండ్రో వాళ్ళు నా ప్రచారకర్తలు, వాళ్ళే నా కార్యకర్తలు, వాళ్ళే రేపు బీజేపీని ఇక్కడ విజయంలో సాధించడంలో కీలకంగా ఉంటారు. ఆ 32,000 యొక్క నా వెల్ఫిషర్స్ ఎవరైతే ఓటేసిరో దాన్ని డబల్ చేస్తే చాలు. అంతే. సింపుల్ లాజిక్ ఇది. ఒకరు ఇంకొకరికి ఓపీస్ ఒకరికే అదొక వాళ్ళే నా వెల్ఫిషర్స్, నా కార్యకర్తలు వాళ్ళే రేపు బీజేపీ పార్టీ జెండా ఎగరేసింది కూడా వాళ్ళే. సో ఇప్పుడు గట్టిగానే ఉన్నారా సార్? 1000%, 100% కాదు. ఎందుకంటే రాజకీయాల్లో మళ్ళీ ఒకవేళ రేపు ఎలక్షన్స్ టైంలో ఇంకెక్కువ విమర్శించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజం. నేను ఒక మాట అంటున్నా, మందు దాపి ఓటు అడిగేవాడిని విమర్శిస్తలేరు కానీ అంబలి దాపి ఓటు అడిగేవాడిని విమర్శిస్తారు. ఎంతవరకు కరెక్టు? అంబలి దాపేది తప్ప, మందు దాపేది తప్ప. అంబలి మంచి పదార్థం, ప్రజలకు అది ఇవ్వాలని కూడా తప్పు కాదు కదా. నలుగురికి స్కాలర్షిప్లు ఇవ్వడం తప్ప, పైసలు ఇచ్చి ఓటు ఇచ్చుకోవడం తప్ప, పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం తప్ప, పైసలు ఇవ్వడం తప్ప, ప్రజలకు రక్షణీయానికి హెల్మెట్ ఇవ్వడం తప్ప, డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి లేకుంటే బలప్రయోగం చేసి ఓట్లు ఇచ్చుకోవడం తప్ప ఏది అనేది అది డిబేట్ కావాలి. ఓకే, అప్పుడు ఈ విమర్శలన్నీ బద్దాయి. ఇప్పటికీ సార్ అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మీ హెల్మెట్లు చూసినా ఇంకా పీవీఆర్ అని చెప్పేసి. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది సార్? నేను ఇందాక చెప్పిన నాకేమనిపించదు, రుణం ఉంది ఆయనకు, నేను రుణపడున్నా, నేను ఇచ్చిన అయిపోయింది అంతే. కానీ అది పెట్టుకోవాలి. నేను చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం దాదాపు 32-33 మందికి ఇచ్చినాం, వాళ్ళందరూ పెట్టుకోవాలి. మనం ఇచ్చినంత సిచ్యువేషన్ సార్, అది నేనేమంటా, ఒక సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్లో మీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తను జస్ట్ చిన్న ఇంజ్యూర్ అయ్యి బతికిండు. వార్త మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రాణాలు కాపాడిన వాళ్ళు. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉందా, ఒక కార్యకర్త కింద పడిపోతే చూడనికి పోయాను. అండ్ డాక్టర్ సాబ్ అన్నాడు, అన్నా నీ హెల్మెట్లతో బతికిన వాళ్ళు 60-70 మంది వచ్చినా ఇప్పటికీ అన్నాడు. ఇట్లా 32,000 మందిలో ఒక 300 మందే బతికిరనుకో, నా పైసలు ఏం లెక్క? అంతే. ఇప్పుడు 60 కోట్లు పెట్టి కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకురాగలుగుతామా? నేనేందంటే హెల్మెట్ ఇవ్వడమే కాదు, నాలాంటి వాడు అధికారంలోనో లేకపోతే ఒక పదవిలో ఉంటే అవి పెట్టుకునే విధంగా ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇయ్యడం అనే పార్ట్ అయిపోయింది. నాలాంటి వాడు ఒక పదవిలోనో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే 100% మోటివేషన్ చేసి ఆ 35,000 మందిలో 32,000 మందిలో సగం మంది అన్న రోజు హెల్మెట్ పెట్టే విధంగా చేస్తాను. దాని నుంచి ఇప్పుడు 300 మంది బతికారు కదా, రేపు ఒక 3,000 మంది బతికేటట్టు చేస్తాను. ఇది జరిగే ప్రయోజనం అంతే. దానికి విమర్శిస్తా అంటే వాదిస్తావని. ఓకే సార్, సో మొత్తానికి సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం తప్పకుండా సాధిద్దాము. మీ సహకారం ఉండాలి, ప్రజలకు ఉండాలి, మీరు అక్కడికి రావాలి. అనేక గిరిజన తండాలని కవర్ చేయండి, ప్రజల్ని కలియండి, మీ సహకారం ఉండాలి. సో మళ్ళీ పీవీఆర్ గారు ప్రజల దగ్గరికి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ సేవా కార్యక్రమాలు కూడా మళ్ళీ సేవా కార్యక్రమాలు చాలా అంటే అంబాలికి అవి ద్వారా చాలా మంది ఊర్లలో ఒకటి రెండు చేస్తాం మేము. నాకు వెసులుబాటు వచ్చిన తర్వాత నేను ఓపెన్గా కెమెరా ఉన్నా లేకపోతే చెప్తాను, నాకు కొంత ఆర్థిక పరిస్థితి ఇంకొక 6 నెలలు సంవత్సరం అయితే సెట్ అవుతా. ఓకే, 6 నెలలు అయితే నేను కొంచెం పాతయన్ని క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన ఇన్కమ్ నుంచి మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తాను. క్లియర్ అది. సో ఇప్పుడు 60 మంది బతికినట్టు అట్లా 60 మంది ఒక హాస్పిటల్. ఇంకా అంటే నాకు తెలిసిన సిచ్యువేషన్ గురించి కూడా మీకు ఎగ్జాంపుల్ రూపంలో చెప్పిన. అండ్ మళ్ళీ షాద్నగర్లో మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఎగురుతుందా లేదా అనేది 100% చూద్దాం సార్. యా.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇది పీవీఆర్ గారితో, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. నమస్తే.